కరెక్ట్గా ఉండాలి చూడు, మేము ఎంత పెట్టినాడు అన్న రెండు కరెక్ట్గా ఉండాలి. భుజాలు కూడా అలా అకౌంట్ చేసుకుందాం. ఛార్జ్ వదిలేస్తూ మెడ కొంచెం కానిచ్చాలి. ఛార్జ్ తీసుకుంటూ హాఫ్ తల పైకి మళ్ళీ హాఫ్ తీసుకుంటూ పైకి మామూలుగా సైడ్ పెట్టుకోండి మేడం. సైడ్ పెట్టుకోండి, అక్కడ చక్కగా పెట్టుకోకూడదు. సైడ్గా పెట్టుకోండి. సైడ్గా పెట్టుకోండి కదా. ఇప్పుడు శ్వాస వదిలేస్తూ డౌన్. 1 మళ్ళీ శ్వాస తీసుకుంటూ 1 2 1 2 శ్వాస తీసుకోవాలా. ఇప్పుడు రైట్ లెఫ్ట్ చేద్దాం. శ్వాస తీసుకుంటూ రైట్ అర్థమైందా? ఇట్లా అంటే ఎవరు కుడి చేతి పక్కకు వాళ్ళు మొత్తం అందరూ రైట్ సైడ్ అక్కర్లే. ఏం చెప్తున్నాడు ఇప్పుడు? మెడ ఒకటే కలిపి పెట్టేది ఈ పక్కకు అంటే ఈ అందరూ కూడా కుడి చేతి పక్కకే. ఓకే 1 అందరూ ఇక్కడ 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 ఈ రెండు రూపాయల చూడండి. అందరూ నడుము తిప్పదండి. ఓన్లీ మీకు మేడం వీళ్ళకి ఆపోజిట్ కూర్చోగలరు కదా, అక్కడికి చూడండి మీరు. ఓకే 2 మళ్ళీ మధ్యలోకి మధ్యలో అంటే మధ్యలో చక్కగా శ్వాస వదిలేస్తూ మధ్యలోకి. సరేనా? మళ్ళీ 1 2 1 2 లెఫ్ట్ సైడ్ ఇది పక్కకు శ్వాస లెఫ్ట్ సైడ్ శ్వాస కలుపుకోవాలా. మళ్ళీ మిడిలే వచ్చినప్పుడు శ్వాస వదిలేయాలి. ఓకే శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ సైడ్ 1 శ్వాస వదిలేస్తూ మిడిల్ 1 2 శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ 1 శ్వాస వదిలేస్తూ మిడిల్ 2 మళ్ళీ 1 2 ఓకే. ఇప్పుడు అప్వర్డ్ అంటే పైకి శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదిలేస్తూ మధ్యలోకి. ఓకే 1 ఆకాశాన్ని చూడాలా. 2 1 2 3 4 అర్థమైందా? 1 2 3 4 అట్లా శ్వాస తీసుకుంటూ రైట్ సైడ్ పోవాలా. శ్వాస వదిలేస్తూ పైకి వెళ్ళాలా. శ్వాస మళ్ళీ తీసుకుంటూ లెఫ్ట్ రావాలా. శ్వాస వదిలేస్తూ మన గొంతును తాకాల గడ్డం. అర్థమైందా? ఓకే రెడీ. 1 శ్వాస తీసుకుంటూ రైట్, శ్వాస వదిలేస్తూ పైకి, శ్వాస తీసుకుంటూ మళ్ళీ లెఫ్ట్ సైడ్, శ్వాస వదిలేస్తూ మళ్ళీ డౌన్, శ్వాస తీసుకుంటూ రైట్, శ్వాస వదిలేస్తూ అప్వర్డ్స్, శ్వాస తీసుకుంటూ మళ్ళీ లెఫ్ట్, శ్వాస వదిలేస్తూ డౌన్, శ్వాస తీసుకుంటూ రైట్, శ్వాస వదిలేస్తూ పైకి. 2 మనకి చేతనైనంత వరకు తగలాల. మోకాళ్ళు అనేటివి మన రైట్ హ్యాండ్ అనేది లెఫ్ట్ లెగ్కి తగలాల. అర్థమైందా? ఓకే మళ్ళీ నార్మల్ పొజిషన్కి రండి. ఇప్పుడు దానికి ఆపోజిట్. అర్థమైందా? మళ్ళీ లెఫ్ట్ రైట్, మళ్ళీ డౌన్. ఓకేనా? ఇది ఉందా కొంచెం కష్టం ఉందా? మనము దీన్ని చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫాస్ట్ అవుతుంది. మన బ్లడ్ సర్క్యులేషన్ ఏమవుతుందంటే మనకి మన బాడీ అంతటా పాస్ అయినప్పుడు మనకి హెల్దీగా ఉంటాం. మనం ఎప్పుడు ఇందాక నెక్ రొటేషన్ చేసినాం కదా, వాళ్ళకి
మెడ ఏమన్నా కొంచెం నొప్పిగా ఉన్నా అది కొంచెం స్లోగా చేయాలి. ఫాస్ట్గా చేయడం వల్ల ఏమవుతుందంటే మెడ పట్టేసుకుంటుంది. ఫాస్ట్ నరాలు అనేటివి చాలా వీక్గా ఉంటాయి. అందుకు మనం స్లోగా చేయడం వల్ల మన నరాల్లో కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి మనం ఎప్పుడు హెల్తీగా ఉంటాం మనం. ఓకేనా? ఇప్పుడు ఇందాక చేసిందే చేద్దాం. రెడీ 1 2 3 4. ఆకాశాన్ని చూడాలంతా. రెడీ 1 2 3 4. ఓకే, రిలాక్స్. మన బాడీలో ఉన్నటువంటి పార్ట్స్, ప్రతి ఒక్క పార్ట్ యొక్క నరాలు ఉంటాయి. ఆ నరాలకి మన యోగా చేయడం వల్ల ఏమవుతుంది, ఆ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ జరిగినప్పుడు ఈ అరచేయిలో చీమలు పారని ఎట్లా అనిపిస్తుంది మనకి. అక్కడ రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతూ ఉంటుంది. దాని అర్థం నీ బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్ట్కి, ప్రతి ఒక్క అవయవానికి రక్తం సరైన విధంగా వెళ్తుంది అని దాని అర్థం. ఓకేనా? ఇప్పుడు పైకి కిందికి చేద్దాం. అర్థమైందా? 1 2 3 4 నవ్వకూడదు 5. అంతా స్ట్రైట్ ఉండాలా. మన లెఫ్ట్ సైడ్ వాళ్ళప్పుడు మన లెఫ్ట్ హ్యాండ్ అనేది స్ట్రైట్ ఉండాలి. ఓకే, పైకి రిలాక్స్ రండి. ఎప్పుడే కానీ మీరు యోగా చేసేటప్పుడు ఒక ఆసనం అనేది పూర్తయిన తర్వాత డైరెక్ట్ వచ్చేయకూడదు దాంట్లోకి నుంచి బయటికి. ఎట్లయితే మనం లోపలికి వెళ్ళామో అదే రూట్ నుంచి మళ్ళీ బయటికి రావాల్సి ఉంటుంది. అర్థమైందా? ఎందుకంటే మీరు తొందరగా ఏదో ఆత్రం మీద వెంటనే తీసేసినప్పుడు ఏమైందంటే ఆ నరాలకి స్ట్రెస్ అనిపిస్తుంది ఎక్కువ. ఆ నరాలు అనేది ఒత్తిడికి గురవుతాయి. ఒత్తిడికి గురైనప్పుడు ఏమవుతుంది, మీకు నరాలు పట్టేయడం కానీ ఆ స్థానంలో నొప్పి రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అందుకోసము మనం ఎప్పుడు యోగా స్పీడ్గా చేయకూడదు, ఎప్పుడు స్లోగానే చేయాలా. ఎప్పుడైతే నువ్వు సరిగ్గా చేస్తున్నావు అని దాని అర్థం ఏమంటే నువ్వు స్లోగా చేసినప్పుడే దానికి సరైన చేస్తున్నావు అని అర్థం. ఓకే, అది ఎవరైనా పొట్టికుంటారు అవునా, వాళ్ళు తాడాసనం చేయడం వల్ల హైట్ పెరుగుతారు కొంచెం. అర్థమైందా? మనకి హైట్ పెరగాలంటే రెండే ఉన్నాయి. ఒకటి స్కిప్పింగ్, తెలుసు కదా, తాడాట. 2 తాడాసనం. ఈ తాడాసనం చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీ అంతా సాగుతుంది. ఓకే, ఫస్ట్ ఇట్లా పెట్టుకోండి అంతా. కొంచెం బాగా బలం పెట్టినామంటే మనం నిలబడచ్చు. బ్యాలెన్సింగ్ రావాలి మనకి ముందు. ఓకే, డౌన్. మొత్తం సృష్టి అంతటికి యోగాన్ని నేర్పించిన దాని ద్వారా ఆయనని ఆది యోగి అని పిలుచుకుంటాం మనం. ఆయన 7గురికి నేర్పించినాడు, 7 ఋషులకి. ఆ 7 మన ప్రపంచం అంతటికి యోగా అనేది బయటికి పెట్టినాడు.